ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం పైన ఎక్కెక్క ముందు ఏమని చెప్పారు? ఇది ప్రజాపాలన, దొరల పాలన కాదు, కుటుంబ పాలన కాదు, ప్రజాపాలన అని చెప్పారు. ఈ ప్రజాపాలన లెక్క కనిపించలేదు, మాకు దుర్మార్గమైన పాలన లెక్క కనిపిస్తుంది. మీరు త్రిబుల్ అంటే ఏంది? రేవంత్ రెడ్డి రాజకీయ రోడ్డు అని చెప్పి దీనికి పేరు పెట్టినాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నేతలకు కానీ, బడాబాబులకు కానీ, నాయకులకు కానీ ఎవరికైనా ఒత్తాసు పలికి వాళ్ళ భూములు పోకుండా రైతులు పోతే ఏమంటారు, 2 రోజులు ఒళ్ళు పెడతారు, 3 రోజులు రోడ్డు మీద కూర్చుంటారు, 4 రోజులు ఇంట్లో కూర్చుంటారు అనే భావనలో ఉన్నారు. ఇదే ఒక నిదర్శనం. ఈరోజు వాస్తవం చెప్పాలంటే వెనకటికి మన ధర్మపురి అరవింద్ కాన్సెప్ట్ చేసినటువంటి పోటీలోపు పసుపు రైతులందరూ కలిసి నామినేషన్ అయితే చేసి ఎలా అయితే గవర్నమెంట్ దద్దరిల్లి షేక్ అయ్యేలా చేసినరో అదే యొక్క ఈరోజు ఆ ఛాయాచిత్రం అనేది ఇక్కడ మనకు జూబ్లీస్లో కనిపిస్తున్నది. అందరూ అనుకుంటారు రైతులు ఏంది వీళ్ళు నామినేషన్ వేస్తారు, మనం భయపడిస్తే విత్డ్రాల్ చేసుకుంటారు అనుకుంటున్నారు. కానీ విత్డ్రాల్ చేసుకునే పరిస్థితి ఏ రైతు కూడా లేదు. ప్రభుత్వం మీద సానుకూలత అనేది పోయింది, స్వాభిమానం పోయింది, దూరంగా వాస్తవం చెప్పండి ఏ ఊళ్ళో కూడా ఎమ్మెల్యేలు రావట్లేదు.